మైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునిగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. నీకు ధైర్యము కలగజేసేదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఇశ్రాయేలీయులను తిరిగి కడతాను అని చెప్తున్నమాట. నీకు దేవుని మీద నమ్మకం తక్కువగా ఉంటే భయం ఎక్కువగా ఉంటుంది. పరిపూర్ణమైన నమ్మకం ఉంటే భయం అనేది అస్సలు ఉండదుగా. నేడు నీ జీవితంలో ఎటువంటి తుఫానులు నీ మీదకి వచ్చినా భయపడొద్దు. దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. నీకు లేదా నువ్వు చేరవలసిన గమ్యస్థానాన్ని దేవుడు నిన్ను చేరుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ధైర్యం కలగజేస్తాడు. దేవుని యందు నిరీక్షణ ఉన్న వారికి దేవుడు ధైర్యం కలగజేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి దేవుడు ధైర్యం కలగజేస్తాడు. దేవుని యందు నమ్మకము ఉంచు వారికి దేవుడు ధైర్యాన్ని కలగజేస్తాడు. కాబట్టి నీకు ఈ భూమి మీద జీవిస్తున్న నీకు నాకు ధైర్యం కావాలి. దానికి కావలసింది నమ్మకం, నిరీక్షణ, దేవుని యందు భయభక్తులు. అందుచేత నీవు దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే దేనికి భయపడవు అనడానికి వాక్యపు రుజువు దేవుని లేఖనంలో ఇలా రాస్తుంది. యెహోవా యందు నమ్మకం ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అని. అంటే నమ్మకం మనల్ని కొండంత బలవంతులుగా చేస్తుంది. అంత బలవంతులుగా ఉంటారని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. కొండను చూడండి, అది ఎంత ఎత్తుగానో ఉంటుంది, అలాగే ఎంత విశాలంగా అంటే వెడల్పగా ఉంటుంది. దాన్ని చూస్తేనే మనకి తెలియకుండానే ఒక రకమైన ధైర్యం పుట్టుకొస్తుంది. అది ఎంత బలంగా ఉంది, మనం కూడా అలా ఉండాలి అని. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు నమ్మకించని వ్యక్తులు వారి జీవితాల్లో ఎదురైన ఏ సమస్య అయినా వాటిని చూచి భయపడవలసిన అవసరం లేదు. ఆ సమస్య తల వంచి నమస్కరించేటట్లుగా దేవుడు ఎర్ర సముద్రమును, అలాగే యెరికో గోడలను, మరి యొర్దాను నదిని కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి అవే భయపడి తల వంచినాయి. దేవుని యందు విశ్వాసం యొక్క గొప్పతనం అది. అంతేకాదు, అది సింహాల బోనైనా, అగ్నిగుండమైనా, చెరసాలైనా, చెరసాలపు మరణమైన దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి ఏమీ చెయ్యలేకపోయినవి. అలా అని అవి వారిని మింగిన, నష్టపరిచిన ధైర్యం కోల్పోకుండా బానిస పిల్లలైన బబులోను దేశములోని దానియేలు, షడ్రక, మేషకు వెరసి దేవుని పిల్లలు, అది దేవుడిచ్చిన ధైర్యం. అట్టి ధైర్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ధైర్యము ఏ విధంగా వస్తుందో మేము నేర్చుకున్నాం. మీ యందు విశ్వాసము, మీ యందు నిరీక్షణ, భయభక్తులు కలిగి మీరిచ్చే ధైర్యాన్ని కలిగి ఆ భక్తుల్లాగా మేము జీవించగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి.
వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహాలు అయిన వారికి గర్భఫలమును అనుగ్రహించమని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, వీరు కలిగిన అంతటిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.